నమస్తే. నేషనలిస్ట్ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. అండ్ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులందరికీ కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంగా ఈ 100 ఏళ్ల వేడుకను పురస్కరించుకొని పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు. ఎందుకంటే స్వయం సేవక్ అనగానే ఈ దేశం కోసం పనిచేసే వ్యక్తి అని, ఈ దేశం కోసం తనను తాను అర్పించుకోవడానికి సిద్ధమైన వ్యక్తి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాలి, అభినందనలు తెలియజేయాలి. సరే, ఈరోజు 100 ఏళ్ల వేడుక నిర్వహించుకుంటున్న ఈ సందర్భంలో, 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ సంవత్సరంలో ఒక్కసారిగా ఆర్ఎస్ఎస్ పట్ల తమ ద్వేషాన్ని వెళ్ళగక్కే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అండ్ కాంగ్రెస్ ఎకోసిస్టమ్ అంతా కూడా ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలి, ఆర్ఎస్ఎస్ అసలు స్వాతంత్ర పోరాటంలో లేదు, ఆర్ఎస్ఎస్ దేశద్రోహి సంస్థ, అండ్ ఈ దేశానికి వ్యతిరేకంగా అన్ని కార్యకలాపాలు చేసింది, బ్రిటిషర్లకు అనుకూలంగా వ్యవహరించింది అంటూ నిన్నంతా కూడా విపరీతంగా ట్విట్టర్లో లేకపోతే సోషల్ మీడియా మాధ్యమాల్లో మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అక్కసును మనం అర్థం చేసుకోగలము. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు అప్రతిహతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఈ సందర్భంలో ఆ ప్రయాణం విజయవంతంగా సాగుతోంది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా శాఖోపశాఖలుగా విస్తరించి ఈరోజు కోట్లాది మంది హృదయాల్లో ఆర్ఎస్ఎస్ సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సందర్భంగా డెఫినెట్గా వాళ్ళకు ఒక అక్కసు ఉండడం సహజమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి గమనిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా రాహుల్ గాంధీ కానివ్వండి, కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వస్తున్నటువంటి కొన్ని ట్వీట్స్ చూస్తూ ఉంటే ఒక రకంగా బాధాకరంగా అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తున్నారు అని అనుకుంటున్నారు, కానీ ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించడం అనే పేరుతో ఈ దేశపు సంస్కృతి సంప్రదాయాలని విస్మరిస్తూ ఉన్నారు. అండ్ ఈ దేశపు ఆత్మని అర్థం చేసుకోకుండా మరికొన్ని సంవత్సరాల పాటు వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఉన్నారు అండ్ ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు అనిపిస్తోంది. నిజంగా ఇది ఆర్ఎస్ఎస్ పైన అక్కసు అని అనుకోవడం కంటే కూడా ఈ దేశం పైననే అక్కసు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలేమో అనిపిస్తోంది. ఎందుకు అనంటే వాళ్ళు చేస్తున్న కామెంట్స్ని లేదా వాళ్ళు చెబుతున్నటువంటి విషయాలని చాలా స్పష్టంగా ఫాస్ట్గా మనము వాటిని తిప్పి కొట్టవచ్చు, పెద్ద కష్టం కాదు. అన్నీ విత్ ఫ్యాక్ట్స్ అవి తప్పు అని చెప్పవచ్చు. కానీ కొన్ని విషయాన్ని మాత్రం ప్రస్తావించాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ఒక ట్వీట్ చేసింది. ఏమని అనంటే, కాంగ్రెస్ ఫాట్ ఫర్ ఫ్రీడమ్, ఆర్ఎస్ఎస్ స్టూడ్ విత్ ద బ్రిటిష్ అని. నిజంగా బ్రిటిషర్లతో కుమ్మక్కైంది ఆర్ఎస్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడింది అనేది వాళ్ళ వర్షన్, రైట్? కాంగ్రెస్ పార్టీ చెప్తున్న అంశం. సో ఒకసారి దాన్ని నేను అనలైజ్ చేయాలనుకుంటే ఒక్కసారి మీరే అసలు యాక్చువల్లీ వికీపీడియా అంటేనే అది ఈ దేశం పైన, ఈ దేశపు జాతీయవాదులపైన, హిందూ ధర్మం పైన విషయం వెళ్ళగక్కే ఒక ప్లాట్ఫామ్ అండ్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ప్లాట్ఫామ్. నిజంగా కాంగ్రెస్ లేదా ఈ లిబరల్ థాట్స్ పేరిట ఎక్కడైతే ముఖ్యంగా జాతీయవాదం ఉంటుందో దానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఎక్కువగా ఎంకరేజ్ చేసేటువంటి ప్లాట్ఫామ్ వికీపీడియా. అటువంటి వికీపీడియాలో కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్లోకి వెళ్ళి చూడండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని కొడితే తెలుస్తుంది. కాంగ్రెస్ని ఎవరు స్థాపించారో ఆ పక్కన ఫౌండర్స్ లిస్ట్ ఉంటుంది. ఆ ఫౌండర్స్ లిస్ట్ చదివితే మీకు అర్థమవుతుంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఎవరు స్థాపించారు అంటే ఫస్ట్ పేరే అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ అని ఉంటుంది. ఆయన ఎవరో చూడండి, మీకే అర్థమవుతుంది. ఆయన బ్రిటిష్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఆయన కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. బ్రిటిష్ పొలిటికల్ రిఫార్మర్ ఏఓ హ్యూమ్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. కానీ రాహుల్ గాంధీ అంటాడు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడామంటాడు. రైట్, ఓకే, ఫైన్. బ్రిటిషర్లు స్థాపించిన పార్టీ, అందులో ఇంకొక పేరు కూడా ఉంటుంది, విలియం వెడర్బర్న్ అని. విలియం వెడర్బర్న్ ఎవరు అని అంటే కనుక బ్రిటిష్ పార్లమెంట్లో సభ్యుడు. అప్పుడు ఆయన ఈ పార్టీని స్థాపించారు. అంటే బ్రిటిషర్లు ఇద్దరు వ్యవస్థాపకులుగా ఉండి ఈ దేశంలోని కొంతమందిని కలుపుకొని ఒక పార్టీని స్థాపిస్తే బ్రిటిష్ వ్యతిరేక పార్టీ, అది బ్రిటిష్ అనుకూలంగా ఉంటుందని స్థాపించిన పార్టీ మనమే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఏవో హ్యూమ్ స్టార్ట్ చేసినటువంటి ఈ పార్టీ తర్వాత కాలంలో జాతీయోద్యమానికి ఖచ్చితంగా దోహదం చేసింది. ఈ భారతదేశపు స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేయడంలో కీలకంగా పనిచేసినటువంటి నాయకులు అందరూ కూడా కాంగ్రెస్లోనే చేరారు. మహాత్మా గాంధీ కావచ్చు, సర్దార్ పటేల్ కావచ్చు, లేకపోతే అందరూ చాలా మంది నాయకులు, ఈవెన్ ఇంక్లూడింగ్ మహమ్మద్ అలీ జిన్నా కూడా కాంగ్రెస్ సభ్యుడే. ఆ తర్వాత కాలంలో ఆయన ముస్లిం లీగ్ స్థాపించాడు. ఫస్ట్ కాంగ్రెస్ సభ్యుడే. బట్ ఒక జాతీయోద్యమానికి వేదికగా కాంగ్రెస్ నిలిచింది. అంతేగాని జాతీయోద్యమం కోసమే ఈ కాంగ్రెస్ పుట్టింది అని అంటే పొరపాటు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ అంశం, ఈవెన్ ఆర్ఎస్ఎస్ ఫౌండర్ అయినటువంటి హెడ్గేవర్జీ కూడా కాంగ్రెస్ లో కలిసి పనిచేసిన వాడే, జాతీయోద్యమంలో భాగస్వామ్యం ఉన్నవాడే. తర్వాత ఆర్ఎస్ఎస్ స్థాపించారు.
ఓకే, వ్యక్తి నిర్మాణం కోసం స్టార్ట్ చేసిన సంస్థ ఆర్ఎస్ఎస్. ఇక నెక్స్ట్ అంశం, నేను బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఎవరు పోరాడారు, బ్రిటిషర్లకు అనుకూలంగా ఎవరు ఉన్నారు అని తెలుసుకోవాలంటే ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని ఒక పుస్తకం చదివితే అర్థమవుతుంది. చాలా బ్రిటిష్ జర్నల్స్ లో వచ్చినటువంటి వార్తలు లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆర్కైవ్స్ చదివినా కూడా మనకు అర్థమవుతుంది. గాంధీ ఎవరికి అనుకూలంగా పనిచేశారు, నెహ్రూ ఎవరి సిద్ధాంతాల్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు, ఇవన్నీ మనకు అర్థమైపోతాయి. సరే, అక్కడికి వదిలేద్దాం. ఇండిపెండెంట్ ఇండియాలో వద్దాం. ఇండిపెండెంట్ ఇండియాలో 1969లో 1969లో కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది రెండుగా విడిపోయింది. 1969 నవంబర్ నెలలో యాక్చువల్లీ ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ కాదు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇప్పుడు చెప్తున్న కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ కాదు. అసలు కాంగ్రెస్ స్థాపించింది ఏవో హ్యూమ్ జాతీయోద్యమం తర్వాత మహాత్మా గాంధీయే స్వయంగా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఒకసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రద్దు చేసుకోవాలి అని, పొలిటికల్ జర్నీ ఉండకూడదు అని, ఇది కేవలం స్వాతంత్రం కోసం ఏర్పడినటువంటి పార్టీగానే చూడాలని మహాత్మా గాంధీ గారు చెప్పారు. సరే, అఫ్ కోర్స్ దాన్ని కాదని పొలిటికల్ పవర్ గా నెహ్రూ గారి ప్రధానిగా ఉంటూ ఆయన కంటిన్యూ చేస్తూ వచ్చారు, అది వేరే విషయం. నెహ్రూ ప్రధాని అయ్యారు, తర్వాత అదే కాంగ్రెస్ కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ 1969లో నెహ్రూ కూతురు ఎవరైతే ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు, ఇందిరాగాంధీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఆమెని బహిష్కరించారు, ఆమెను ఎక్స్పెల్ చేశారు. ఓకే, సో ఆమెను సస్పెండ్ చేశారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆమె ఇంకొక పార్టీ స్థాపించారు, కాంగ్రెస్ ఆర్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆర్ అనే పార్టీని ఆమె స్టార్ట్ చేశారు. అంటే ఏంటంటే రిక్విజినిస్ట్స్ అని అంటారు. సో ఆ పార్టీ ఆమె స్టార్ట్ చేశారు, ఐఎన్సీ కాంగ్రెస్ ఆర్ రూపంలో ఇందిరాగాంధీ పార్టీని ఏర్పరిచారు. కాంగ్రెస్ ఓగా అసలు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఉండేది. కాంగ్రెస్ ఓ అంటే ఆర్గనైజేషన్ అని, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ అని. ఇవన్నీ నేను చెప్తున్నది కదా, జస్ట్ గూగుల్ చేస్తే వికీపీడియాలో కానీ మీకు వివరాలన్నీ తెలుస్తాయి. ఈ కాంగ్రెస్ ఓని ఎవరు నడిపారు అని అంటే కనుక, కాంగ్రెస్ ఓని నడిపిన వాళ్ళు కామరాజ్ నాడా, మొరార్జీ దేశాయ్, అదేవిధంగా నీలం సంజీవరెడ్డి, ఎస్కే పాటిల్, ఇట్లాంటి వాళ్ళందరూ నడిపారు. సో వీళ్ళందరూ నిజంగా జాతీయోద్యమం నుంచి వచ్చిన వాళ్ళు. మొరార్జీ దేశాయ్ కావచ్చు, కామరాజ్ నాడార్ కావచ్చు, ఈవెన్ నీలం సంజీవరెడ్డి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ ఓలో ఉన్నారు, ఒరిజినల్ కాంగ్రెస్ అంటే ఆర్గనైజేషన్ కాంగ్రెస్ లో ఉన్నారు. అండ్ ఇంకొక పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ నుంచి ఎక్స్పెల్ అయినటువంటి ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఆర్ ని స్థాపించారు. తర్వాత కాలంలో కాంగ్రెస్ ఆర్ లోకే ఈ కాంగ్రెస్ కూడా మర్జ్ అయిపోయి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గా అవతరించింది. సో తర్వాతి కాలంలో అంటే ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉండడంతో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం ఇవన్నీ. సరే, ఎందుకని ఇందిరాగాంధీని ఎక్స్పెల్ చేశారు అంటే ఒకే ఒక రీజన్ ఏంటి అంటే, మేజర్ రీజన్ అదే. ఏంటి అంటే పూర్తిగా సోవియట్ అనుకూల విధానాల్ని ఇందిరాగాంధీ అమలు పరుస్తూ ఉన్నారు. భారత విధానాలు ఉండాలి అండ్ భారతీయ దృక్కోణంలో ఆలోచించకుండా పూర్తిగా సోవియట్ విధానాల్ని ఇక్కడ అమలు పరుస్తున్నారనే మేజర్ ఆరోపణతోటే కామరాజ్ నాడార్ కావచ్చు, లేకపోతే నీలం సంజీవ్ రెడ్డి, మొరార్జీ దేశాయ్ కావచ్చు, వీళ్ళందరూ ఆరోపణలు చేశారు. సో అంటే ఒక రైట్ వింగ్ ఆలోచనలతో ఉన్నటువంటి కాంగ్రెస్ ఓ ఒకవైపు ఉంటే, పూర్తి లెఫ్ట్ వింగ్ ఆలోచనని ఆకలింపు చేసుకున్నటువంటి కాంగ్రెస్ ఆ ఇంకో వైపు ఉంది. ఇప్పుడు ఇందులో బ్రిటిషర్లు స్థాపించిన పార్టీ నెంబర్ 1 ఏవో హ్యూమ్ ఫౌండర్, నెంబర్ 2 కాంగ్రెస్ ఆర్మీ నిజంగా దేశభక్తితో కూడినటువంటి పార్టీ అనుకుందామంటే లేదు, అది కూడా పూర్తిగా సోవియట్ యూనియన్, రష్యా అనుకూలమైన వైఖరిని తీసుకున్న పార్టీ కాంగ్రెస్ ఆర్ నెంబర్ 2. నెంబర్ 3 ఇటలీలో పుట్టినటువంటి, ఇటలీ నుంచి వచ్చినటువంటి సోనియా గాంధీ అధ్యక్షత వహించినటువంటి సోనియా గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ గారు నడుపుతున్నటువంటి పార్టీ. ఈ 3 భావనలు కలిగి ఉండి ఈ భారతదేశం కోసం మేము పనిచేసాము, ఆర్ఎస్ఎస్ మాత్రం విదేశాల కోసం పనిచేసిందంటే ఇది హాస్యాస్పదమైన విషయమా లేకపోతే నిజమైన అంశంగానే మనం భావించారా? మీరే కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నెహ్రూ, ఇందిరాగాంధీ అండ్ ఈవెన్ రాజీవ్ గాంధీ ముగ్గురిది చూస్తే కూడా కాంగ్రెస్ అంటే ఈ రోజు వీళ్ళ దృష్టిలో ఏంటంటే నిజంగా మరి స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు అందరూ ఇందులో ఉన్నారు కదా అని అంటే కనుక, బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి, రాజ్యాంగ కమిటీ చైర్మన్ అయినటువంటి అంబేద్కర్ గారికి ఇదే కాంగ్రెస్ పార్టీ నిజానికి భారతరత్న ఇచ్చిందా? వెంటనే ఇవ్వలేదు. భారతరత్న ఆయన 1990వ దశకంలో వచ్చింది. సర్దార్ పటేల్ గారు ఉప ప్రధానమంత్రిగా ఉన్నారు. నిజంగా నెంబర్ 2 పొజిషన్, నిజానికి ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి, కానీ ఆయన కాకుండా నెహ్రూను ప్రధానమంత్రిని చేశారు గాంధీ గారు. అట్లాంటి పటేల్ గారికి భారతరత్న ఎప్పుడు వచ్చింది? 1990వ దశకంలో వచ్చింది. అదే జవహర్లాల్ నెహ్రూ గారు
ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఆయనకు భారతరత్న వస్తుంది. ఎందుకు భారతరత్న విషయంలో ప్రధాని అంటే ఎవరైనా ఇవ్వచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. భారతరత్న ఈ దేశంలోని హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏదైనా ఉందంటే అది భారతరత్న. భారతరత్న ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి సిఫారసు తోటే, రాష్ట్రపతికి ప్రధానమంత్రి సిఫారసు చేస్తేనే ఇవ్వాలి అనే నిబంధన ఉంది. సో ప్రధానమంత్రి సిఫారసు చేస్తాడు భారతరత్న ఎవరికి ఇవ్వాలనేది. సో 1955లో నెహ్రూ గారికి భారతరత్న వచ్చింది. అంటే ఎవరు సిఫారసు చేశారు? నెహ్రూ గారు తనకు తాను భారతరత్న ఇవ్వాలని సిఫారసు చేసుకున్నారు, తనకు భారతరత్న వచ్చింది. 1971లో ఇందిరాగాంధీ గారు తనకు భారతరత్న కావాలని సిఫారసు చేసుకున్నారు, తనకు భారతరత్న వచ్చింది. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన వెంటనే ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారు భారతరత్న ప్రకటించారు రాజీవ్ గాంధీ గారికి. బట్ అదే పివి నరసింహారావు గారికి యూపీఏ గవర్నమెంట్ టైంలో భారతరత్న ఇచ్చారా? ఇవ్వలేదు. ఎందుకంటే యూపీఏ గవర్నమెంట్ టైంలో సోనియా గాంధీ గారికి పివి నరసింహారావు గారికి పడదు కాబట్టి ఆయనకి ఇవ్వలేదు. మోదీ గారు ప్రధాని అయిన తర్వాత ఆయనకు భారతరత్న వచ్చింది. సో అంటే కాంగ్రెస్ అంటే ఏంటి? దేశం కోసం లేదా స్వాతంత్రం కోసం పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్నారు కదా. సో కాంగ్రెస్ లో ఏ ప్రధానమంత్రి నెహ్రూ గారు తనకు తాను భారతరత్న ఇచ్చుకుంటారు, కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి మాత్రం భారతరత్న ఇవ్వరు. ఓకే, అంబేద్కర్ గారికి మాత్రం భారతరత్న ఇవ్వరు. ఓకే, అండ్ ఇందిరాగాంధీ తనకు తాను భారతరత్నగా ప్రకటించుకుంటారు లేదా సిఫారసు చేసుకుంటారు, భారతరత్న తీసుకుంటారు. కానీ అంబేద్కర్ గారికో సర్దార్ పటేల్ గారికో భారతరత్న ఇవ్వలేదు. సో ఏ జాతీయవాదం గురించి మాట్లాడుతున్నారు, ఏ జాతీయోద్యమం గురించి, స్వాతంత్రోద్యమం గురించి మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు? నాకు తెలియట్లేదు. సో ఎస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర పోరాటంలో తన పాత్ర చాలా ఎక్కువగానే ఆ టైంలో ఉండింది, అది కరెక్ట్, దాంట్లో ఏం కాదనట్లేదు. బట్ రాహుల్ గాంధీ క్లెయిమ్ చేస్తున్న విధానం మాత్రం 100% తప్పు అనేది నా అభిప్రాయం. అండ్ ఆర్ఎస్ఎస్ స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు అని చెబుతున్నటువంటి ఆ ఒక్క విషయంతో ఇంతగా మాట్లాడుతున్నారు అంటే ఇది అక్కసు కాక మరేంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అండ్ ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల వేడుకలు జరుపుకుంటున్న ఈ సందర్భంలో మరొకసారి స్వయం సేవకులందరికీ, ప్రచారకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు. దేశం కోసం మీరు పనిచేస్తున్నందుకు మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనలిస్ట్ హబ్. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.